మీ ఇంట్లో వంకాయలు ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేసేయండి. మేమైతే ఎప్పుడు చూడు వంకాయ మసాలా చేసుకుంటాము. నల్ల వంకాయలు ఉంటే వంకాయ మసాలా చేయకుండా అస్సలు ఉండమన్నమాట. ఈ మధ్య వంకాయ మసాలాని అందరూ నూనె వంకాయ అంటున్నారు. దానికి దీనికి ఏమైనా చేంజ్ ఉందా లేదా చెప్పండి మీరే. ఈ వీడియోలోనైతే మన వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. పల్లీలు, ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో గసగసాలు వేసి కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వేసి మంచిగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కానీ ఎల్లిపాయ అల్లం ఫ్రెష్ ఉన్న కూడా యాడ్ చేసుకోండి. ఫ్రెష్ వేయడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉంటే ఫ్రెష్ కూడా వేసుకోండి. సో ఇందులోకి ఆనియన్, టమాటో, ఉప్పు, కారం, పసుపు అండ్ చింతపండు గుజ్జు కానీ చింతపండు కానీ డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. మిక్సీ మాత్రం వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మసాలా పేస్ట్ మొత్తము. వంకాయలు అయితే 4 భాగాలుగా చీల్చుకోండి. అందులో పురుగులు ఉన్నాయో లేవో కూడా చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసేయండి. సో మనం చేసుకున్న స్టఫింగ్ మొత్తం వంకాయల్లోకి ఫిల్ చేసేసేయండి. ఫిల్లింగ్ మాత్రం గట్టిగా పెట్టుకోండి, అంటే ఎక్కువ పెట్టండి ఫిల్లింగ్. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా వంకాయకి టేస్ట్ మసాలే కదా. ఫంక్షన్స్ లలో మనం లైన్ లో ఉండి మసాలా వంకాయ కర్రీ వేయించుకుంటాం కదా, ఇంట్లో సింపుల్ గా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. స్టఫింగ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనం రైస్ లోకి, రోటీస్ లోకి దేంట్లో తిన్నా కూడా గ్రేవీ వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తినేప్పుడు మాత్రం అరోమా అద్దరిపోతుంది. స్టఫింగ్ అయిపోయిన తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసి కసూరి మేతి వేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం ఆ ఆయిల్ లోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మంచిగా ఇవన్నీ ఉడికిన తర్వాత మన దగ్గర చేసిన తర్వాత ఉన్న మసాలా మొత్తం యాడ్ చేసేసుకొని కర్రీకి కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మసాలా మొత్తం ఉడికి మసాలా మొత్తం వంకాయకి పట్టిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. రైస్ లోకైనా, చపాతీలోకైనా, రుమాలి రోటీకైనా, బగారా రైస్ కైనా అద్దరిపోతుంది. బిర్యానీస్ లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.